మనందరికీ మహాభారతం అంటే చాలా ఇష్టం. అందులో ఎన్నో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్ నచ్చుతుంది. ఒకరికి కర్ణుడు అంటే ఇష్టం, మరొకరికి అర్జునుడు అంటే ఇష్టం. ఎంతోమంది పరాక్రమ వీరులున్న గొప్ప కథే మహాభారతం. అందులోని అభిమన్యుడి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అభిమన్యుడు ఎంత పవర్ఫుల్లో ఒక్క మాటలో చెప్పాలంటే మనందరికీ భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఎంత పవర్ఫుల్లో తెలియాలి. కౌరవులు చెడ్డవాళ్ళే, ఒప్పుకుంటా. రాజ్యం కోసం పాండవులని నానా తిప్పలు పెట్టారు. అందుకే ధర్మమైన శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు. అందుకే వాళ్ళు యుద్ధంలో గెలిచారు. కానీ మీరు ఒకటి గమనిస్తే, కృష్ణుడు గనుక పాండవుల వైపు లేకపోతే, అసలు కృష్ణుడు పాండవులకి ఎటువంటి సహాయం చేయకపోతే ఖచ్చితంగా కౌరవులే కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచేవారు. ఒక్క భీష్ముడు చాలు పాండవులందరినీ సంహరించడానికి. భీష్ముడితో అర్జునుడు చాలా యుద్ధం చేస్తాడు, కానీ భీష్ముడిని మాత్రం అస్సలు ఓడించలేకపోతాడు. ఒక దశలో భీష్ముడు అర్జునుడిపై బాణం వేసి తన కిరీటాన్ని కింద పడేస్తాడు. అప్పుడు స్వయంగా కృష్ణుడే రథచక్రాన్ని తీసుకుని భీష్ముడిపైకి వెళ్తాడు. అసలు ఆయుధం పట్టను అన్న కృష్ణుడి చేతే ఆయుధం పట్టేలా చేస్తాడు భీష్ముడు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు భీష్ముడు ఎంత పరాక్రమవంతుడో చెప్పడానికి. భీష్ముడిని అక్కడున్న కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ ఓడించలేరు. అలాంటి భీష్ముడిని కృష్ణుడి సహాయంతో భీష్ముడి బలహీనతను తెలుసుకొని ఒక శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముడిని అర్జునుడు ఓడిస్తాడు. ఇంకా తర్వాత ద్రోణాచార్యుడు. కౌరవులకి పాండవులకి యుద్ధ విద్యలు నేర్పింది ద్రోణాచార్యుడే. ద్రోణాచార్యుడిని వధించడం అసాధ్యం. అలాంటి ద్రోణాచార్యుడికి తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు నోటి నుంచి అబద్ధపు సత్యాన్ని పలికించి తనని ఏమార్చి చంపేస్తారు. ఇంక కర్ణుడి గురించి మనకు తెలిసిందే. కరెక్ట్ టైంలో తన శాపాలన్నీ ఫలించి తాను యుద్ధంలో ఓడిపోయేలా చేశాయి. ఇంకా మిగిలిన అశ్వత్థామ, దుర్యోధనుడు కూడా తక్కువేం కాదు. ఇక్కడ చెప్పిన ఈ మహావీరులని కేవలం ఒక్క కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ చంపలేరు, అర్జునుడితో సహా. అలాంటి మహావీరులైన కర్ణ, అశ్వత్థామ, దుర్యోధనులని సైతం అడ్డుకుని పోరాడాడు. ఒక దశలో వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టాడు. పద్మవ్యూహాన్ని ఛేదించడం ఒక ఎత్తు అయితే, ఛేదించి ఈ మహావీరులని అడ్డుకుని యుద్ధం చేయడం ఇంకో ఎత్తు. ఒక్క క్షణం దుర్యోధనుడికి తాను చావు అభిమన్యుడి చేతుల్లోనే అని ఫిక్స్ అయ్యాడు. పద్మవ్యూహంలోకి పాండవుల నుంచి లోపలికి వెళ్ళింది ఒక్క అభిమన్యుడు మాత్రమే. భీమ, ధర్మరాజులని సైంధవుడు బయటే ఆపేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. కర్ణ, దుర్యోధన, అశ్వత్థామ వంటి వీరులతో పాటు వేల మంది సైన్యం ఒకవైపు, కేవలం 16 ఏళ్ల అభిమన్యుడు ఒకవైపు. అయినా 13వ రోజు యుద్ధం మనం గెలుస్తామా అన్న సందేహాన్ని కౌరవుల్లో కలిగించాడు. దేవతల్లో గాడ్ ఆఫ్ వార్ అని మనం పిలుచుకునే కుమారస్వామిని గుర్తు చేశాడు ఆ 13వ రోజు యుద్ధంలో. కురుక్షేత్ర యుద్ధంలో చాలా అగ్రెసివ్గా యుద్ధం చేసింది ఒక్క అభిమన్యుడు మాత్రమే. కానీ సాడ్లీ అభిమన్యుడికి అదే మొదటి అండ్ చివరి యుద్ధం. ఎందుకంటే మిగతా వాళ్ళలా అభిమన్యుడు ఏ రోజు ఏ యుద్ధం చేయలేదు. తాను నేర్చుకున్న విద్యని మొత్తం మొదటిసారిగా కురుక్షేత్రంలోనే కౌరవులపైనే ప్రదర్శించాడు. అభిమన్యుడిని నేరుగా చంపలేక కర్ణుడంతటి వీరుడే వెనక నుంచి బాణం వేసి విల్లుని విరగ్గొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు కర్ణ, మరోవైపు అశ్వత్థామ, ఇంకోవైపు దుర్యోధన అంతా ఒకేసారి దాడి చేసి అభిమన్యుడి ఆయుధాలన్నీ కూల్చేశారు. అయినా చివరి క్షణం వరకు రథచక్రంతో పోరాడాడు. ఆ ఒక్కరోజు గనక సైంధవుడు భీముడిని ఆపకపోతే, భీముడు కూడా పద్మవ్యూహంలోకి వచ్చి ఉంటే ఇప్పటి మన భారతం వేరేలా ఉండేది. అభిమన్యుడు ఆ రోజే విజయం సాధించేవాడు. కానీ కర్ణుని చావుకి 1000 కారణాలన్నట్టు అభిమన్యుడు పుట్టకముందే తన చావు నిర్ణయించబడింది. కథలో కొంచెం వెనక్కి వెళ్తే, అంటే ద్వాపరయుగం స్టార్ట్ అవ్వకముందు దేవతలందరూ ద్వాపరయుగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంగా జన్మిస్తున్నారు. చంద్రుడి కొడుకు అయిన వర్చస్ని కూడా ఏదో ఒక అవతారంగా భూమిపై జన్మించవలసిందిగా దేవతలు చంద్రుడిని కోరతారు. కానీ చంద్రుడికి తన కుమారుడిపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల భూమిపై జన్మించడం కుదరదని చెప్తాడు. కానీ దేవతలు బాగా రిక్వెస్ట్ చేస్తారు. దానితో చంద్రుడు ఒక షరతు పెడతాడు. వర్చస్ పుట్టిన 16 ఏళ్లకే మళ్ళీ దేవలోకంలోకి రావాలని షరతు పెడతాడు. అలా చంద్రుని కుమారుడైన వర్చస్ అభిమన్యుడిగా జన్మిస్తాడు. ఇలా అభిమన్యుడు పుట్టక ముందే తన చావుకి తన తండ్రి అయిన చంద్రుని షరతు ఒక బలమైన కారణమైంది.
ఇంకో కారణం ఏంటంటే సైంధవుడు ఒకసారి ద్రౌపదిని ఎత్తుకెళ్తాడు. అది తెలిసిన అర్జునుడు సైంధవుడిని బాగా చితకబాది ద్రౌపదిని వెనక్కి తెస్తాడు. బాగా అవమానానికి లోనైన సైంధవుడు ఎలాగైనా పాండవులని ఓడించాలని శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు శివుడికి సైంధవుడు తనకి పాండవులను వధించే వరం ఇవ్వమని కోరతాడు. కానీ శివుడు పాండవులను వధించడం అసాధ్యమని, ఆ వరం నేను నీకు ఇవ్వలేను, కానీ యుద్ధభూమిలో వాళ్ళని ఒక్కరోజు అడ్డుకునే వరాన్ని మాత్రం ఇవ్వగలనని అంటాడు. అలా సైంధవుడు పాండవులని ఒక్కరోజు ఆపగలిగే వరాన్ని పొందుతాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళిన తర్వాత భీముడు ధర్మరాజు వెళ్తుంటే వాళ్ళని అడ్డుకుంటాడు సైంధవుడు. అలా వాళ్ళిద్దరూ పద్మవ్యూహంలోకి వెళ్లకుండా బయటే ఆపేస్తాడు. అభిమన్యుడి చావుకి ఇది కూడా ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఎప్పుడైతే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్తాడో అప్పుడు అతను ధర్మరాజు ఆశీస్సులు తీసుకుంటాడు. ఆశీస్సులు తీసుకునే సమయంలో ధర్మరాజు నీ కీర్తి ఎల్లకాలం ప్రజ్వలిల్లుతుంది అని దీవిస్తాడు. కానీ ధర్మరాజు గనక దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి ఉంటే ఖచ్చితంగా అభిమన్యుడు ఆ రోజు చనిపోయేవాడు కాదు. ఎందుకంటే ధర్మరాజు వాక్కుకి అంతటి శక్తి ఉంది కాబట్టి. ఈ కారణాల చేత అర్జునుడి కంటే కూడా ఎన్నో రెట్ల పరాక్రమవంతుడైన అభిమన్యుడు 16 ఏళ్లకే యుద్ధభూమిలో ప్రాణాలు వదిలాడు. అభిమన్యుడు అనే ఒక శక్తిని మేబీ అతి తక్కువ కాలంలోనే అంతం చేయాలని ఉందేమో, లేదంటే అభిమన్యుని ఎదిరించడం ఎవరి వల్ల అయ్యుండేది కాదు. ఇంద్రుని సైతం అభిమన్యుడు అవలీలగా ఓడించి దేవలోకానికి రాజయ్యేవాడు. ఒకవేళ అభిమన్యుడు గనక చావకుండా బతికే ఉంటే ఖచ్చితంగా అభిమన్యుడు కొంతకాలం కలియుగాన్ని పరిపాలించేవాడు. ఒకవేళ అదే గనక నిజమైతే కలి ప్రభావం ద్వాపరయుగం అంతమవడంతోనే అంతగా పెరిగిపోయేది కాదు. ఇది అభిమన్యుడి కథ. మహాభారతంలో ఉన్న ప్రతి పాత్ర మనకి జీవితం గురించి ఏదో ఒకటి చెప్తుంది. అందులోని చెడును తొలగించి మంచిని తీసుకోవడమే మన పని.